హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ స్వచరిక వ్లాగ్స్. హలో నాన్ వెజ్ లవర్స్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోయే రెసిపీ చికెన్ కర్రీ. ఎస్, చికెన్ కర్రీ. చికెన్ కర్రీని ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈరోజు నా స్టైల్లో నేను చేస్తున్నాను. కొంతమంది చికెన్ కర్రీలో టమాటాలు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే ఈరోజు రెసిపీలో టమాటాలు వేయట్లేదు. ఇది చూడడానికి ఫ్రైలా ఉంటుంది, బట్ ఫ్రై కాదు. ఏంటండి ఫ్రైలా ఉంటుంది, ఫ్రై కాదంటున్నారు అంటున్నారా? నో మోర్ కన్ఫ్యూజన్స్. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరే చెప్తారు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చికెన్ కర్రీ ఎలా ఉండాలో చూసేద్దాం. లెట్స్ బిగిన్ ద షో. నేను 1/2 కిలో స్కిన్లెస్ చికెన్ తీసుకున్నానండి. ఫస్ట్ దీన్ని వాష్ చేసుకుని ఇందులోకి 1 స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇందులోకి 2 స్పూన్స్ గరం మసాలా వేసి ఈ ఉప్పు, కారం, మసాలా చికెన్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ ఆయిల్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకుందాం. ఈ చికెన్లోకి 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ చికెన్కి పట్టేలా బాగా కలుపుకుందాం. ఇందులోకి మీరు కావాలంటే ఒక 1/2 కప్ టు 1 కప్ పెరుగు వేసి కూడా కలుపుకోవచ్చు, బట్ నేనైతే వేయడం లేదు. కారం, ఉప్పు, మసాలా, ఆయిల్ ఈ చికెన్కి బాగా పట్టేలా కలుపుకొని ఒక 1 to 2 అవర్స్ పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి ఒక 2 గంటల ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం ముందుగానే మసాలా, ఉప్పు, కారం కలిపి పెట్టుకున్న చికెన్ని ఈ కడాయిలోకి వేసుకొని నూనె బాగా పట్టేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఈ చికెన్ ఆయిల్లో బాగా మగ్గాలండి. సో దీని మీద ఒక ప్లేట్ వేసి ఒక 2-3 నిమిషాలు బాగా మగ్గించుకుందాం. 2 నిమిషాలు ఆగిన తర్వాత దీని మీద మూత తీసి చికెన్ని చెక్ చేద్దాం. చూడండి ఎలా మగ్గుతుందో. ఇప్పుడు ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఈ చికెన్లోకి కలిసేలా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టుకొని ప్లేట్ వేసి ఒక 3 to 4 మినిట్స్ మళ్ళీ మగ్గనిద్దాం. 3-4 నిమిషాలు ఆగిన తర్వాత ప్లేట్ తీసి చెక్ చేసుకుందాం. చూడండి మన చికెన్ ఎంత బాగా ఉడుకుతుందో. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ కారం, టేస్ట్కి సరిపడా ఉప్పు, అలాగే కొంచెం చికెన్ మసాలా ఇవన్నీ వేసుకుని చికెన్కి బాగా పట్టేలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని కాసేపు మగ్గనివ్వండి. ఇది బాగా కుక్ అయ్యి దగ్గర పడేంత వరకు ఇలా స్టవ్ మీదే ఉంచండి. ఇప్పుడు ఇలా దగ్గర పడిపోతుంది. చూడండి ఇది చూడడానికి అచ్చం చికెన్ ఫ్రైలా ఉంది, యాజ్ వెల్ యాజ్ చికెన్ కర్రీలాగా కూడా ఉంది. అంతేనండి, మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది వేడివేడిగా అన్నంలోకి కానీ బిర్యానీలోకి కానీ తింటే ఆహా, ఆ టేస్టే వేరు. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ స్వచరిక వ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్వేస్ బీ కైండ్ అండ్ పాజిటివ్. కీప్ స్మైలింగ్.